ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఎంతో నెమ్మదిని కలుగచేస్తున్నదని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము. మీరు అనుదినము ప్రభులో ఆనందిస్తూ నెమ్మది కలిగి మీ జీవిత దినాలు ముందుకి కొనసాగించబడాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితులను బట్టి భయపడక, అవును, ఎంతోమందికి వారి జీవితమే భారం, ఈ దినమే భారం, ఎన్నో పరిస్థితులు, ఎన్నో పరిష్కరించుకునే పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితుల చేత చింతతో వ్యాకులతతో వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు. విచారముతో ముందుకి కొనసాగుతూ ఉంటారు. అట్టి వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఉదయకాలము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా నేనున్నాను, భయపడుకు అని ఆయన ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్న ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క శక్తిని పొందుకుందాం. పరిశుద్ధ గ్రంథములో 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనమును ధ్యానం చేసుకుందాం రండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉంటూ ఉంటారు కదండి. మరి వారి యొక్క ధనము స్థిరమైనదా అని చూస్తే అది అస్థిరమైనదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ఈ ఉదయకాలం. అదే కదా, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనము యందు నమ్మికయుంచక. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మనం దేని యందు నమ్మికయుంచాలి? దేని యందు స్థిరమైన అనుభవంలో మనము కొనసాగాలి అని అంటే ప్రభు చెప్తా ఉన్నాడు, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక యుంచుడి. హల్లెలూయా. ధనమునందు నమ్మిక యుంచిన వారు, అవును, అది అస్థిరమైన ధనము, అది శాశ్వతము స్థిరముగా ఉండే ధనము కాదు. ఎంతోమంది ధనవంతులుగా ఉన్న ఆ అనుభవాన్ని బట్టి గర్విష్ఠులుగా మాట్లాడుతూ ఉంటారు, గర్విష్ఠులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే స్థిరమైన ధనము మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే మన ధనము, ఆయనే మన ఐశ్వర్యము, ఆయనే మన సంతోషము, ఆయనే మన అతిశయము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకు ధారాళంగా అనుగ్రహిస్తా ఉన్నాడు. ఏ విధంగా జీవించడానికి? సుఖముగా జీవించడానికి. ఎంతో చక్కని మాట. నీ జీవితంలో సుఖము లేదా? నెమ్మది లేదా? కన్నీరు దుఃఖముతో నీ దినాలు గడుపుతూ ఉన్నావా? అయితే ప్రభు యొక్క మాట నీ కొరకే. ప్రభు చెప్తా ఉన్నాడు, సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా మనకు దయచేయు దేవుని యందు. ఆయన సమస్తమును కూడా ధారాళముగా దయచేసే దేవుడు. మనుషులైతే ధారాళంగా దయచేయరు. వారు ఎవరైనప్పటికీ కూడా, సొంత వారైనా, రక్త సంబంధులైనా, అవును ప్రియ దేవుని బిడలారా, కొంచెము మేరకు వారు అనుగ్రహిస్తారు, ఆదుకుంటారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్తమును కూడా మనకు ధారాళముగా దయచేసే దేవుడు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. పొంగి పొర్లే అనుభవం, ఫలభరితమైన అనుభవం దేవుని యందు మాత్రమే. ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచి వారి జీవిత దినాలు కొనసాగిస్తూ ఉంటారో, ఆయన యందు విశ్వాసముతో ఎన్ని పోరాటాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా నీ దేవుని యందు నీ నమ్మిక చెరగని విశ్వాసము నీలో ఉన్నప్పుడు ఆయన నిన్ను కదల్చనివ్వడు. భక్తుడు అంటూ ఉంటాడు కదా, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ కొరతలు తీర్చే దేవుడు, నీ అక్కర్లు తీర్చే దేవుడు, నీకు సమస్తమును ధారాళంగా దయచేసే దేవుడు. నీవు సుఖముగా
నెమ్మదిగా నీ జీవిత దినాలు కొనసాగించబడడానికి దేవుని యందు నమ్మిక ఉంచు. మనుష్యుల యందు కాదు, అధికారుల యందు కాదు కదండి, ధనమునందు కాదు, నీ ఉద్యోగమునందు కాదు, నీ గృహమునందు కాదు, దేవుని యందు నమ్మిక ఉంచు. ఆయన నిన్ను నడిపించే దేవుడు, సమస్తమును ధారాళముగా దయచేసే దేవుడు. కనుక ఇంకెందుకు మనకు భయం? ఇటువంటి శక్తి కలిగిన దేవుని వాగ్దానాన్ని స్వీకరిద్దాం. అవును ప్రభువా, సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళంగా దయచేసే నీ యందే నేను నమ్మిక ఉంచున్నాను. నిన్నే ఆరాధిస్తున్నాను, నిన్నే స్తుతిస్తున్నాను, నిన్నే గనపరుస్తున్నాను. నీకన్నా మించినది నా జీవితంలో ఇంకేదీ లేదు ప్రభువా. నీవు గొప్ప దేవుడు అని ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని గనపరుద్దాం. మన ప్రభువుతో ఈ దినచర్యలో ముందుకి కొనసాగుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా, నీ ఘననామానికి వందనాలు. అవును ప్రభువా, తిమోతి పత్రికలో నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది, ధనవంతులు వారి ధనము అస్థిరమైన ధనమును బట్టి అతిశయిస్తారు, గర్విష్ఠులుగా ఉంటారు. కానీ తండ్రి, స్థిరమైన ధనము నీవే, శాశ్వత కాలము నిలిచి ఉండే దేవుడవు, నిత్యుడవగు తండ్రివి. సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు యెహోవా యందు నమ్మిక ఉంచే బిడ్డలుగా ఈ ఉదయకాలము నీ బిడ్డలను అభిషేకించండి, నీ బిడ్డలను ధైర్యపరచండి, నీ బిడ్డలను ఆదరించండి. ప్రభువా, నీవు గొప్ప దేవుడవు. నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు నీ బిడ్డల పట్ల చేసే దేవుడవు. సాతాను నీ బిడ్డల జీవితాల్లో విచారాన్ని, దుఃఖాన్ని, భయాన్ని కలుగు చేస్తూ ఉండగా సాతాను యొక్క బంధకాల నుంచి నీ బిడ్డలను విడిపించి వారు సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు నీయందు నమ్మికయుంచి నిన్ను స్తుతించే బిడ్డలుగా, నీలో నెమ్మదిని, నీలో ధైర్యాన్ని, నీలో సమాధానాన్ని పొందుకునే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డలను ధైర్యపరచండి. నీ బిడ్డలకి అనుదినము అనుక్షణము నీలో సంతోషము, సమాధానము అనుగ్రహించమని, సమస్తమును కూడా ధారాళముగా ఇచ్చే దేవుడు అని నిన్ను ఘనముగా స్తుతించే బిడ్డలుగా నీ బిడ్డలను బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.